భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలో హల్చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్. హన్మకొండ ధర్మసాగర్ పంప్ హౌస్ నుండి గండి రామారం రిజర్వాయర్లకి వెళ్లే పైప్ లైన్ లీకేజ్. కుప్పంలో కేర్ హాస్పిటల్ ఎదురుగా ప్రారంభమైన కందస్వామి శరవాణా హోటల్. కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జగ్గయ్య చెరువు అపార్ట్మెంట్లో పర్యటన. కర్నూలులో జర్నలిస్ట్కు నిత్యావసర సరుకుల పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, పరకాల నియోజకవర్గంలోని దామెర మండలం కొగిల్వాయి గ్రామ శివార్లోని చంద్రగిరి గుట్టలో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారిని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దర్శించుకున్న బీజేపీ పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఈ పరకాల ప్రజలు అనిపిస్తున్నాయి. ఒకటి కామెంట్ చేయకూడదు, కానీ అభివృద్ధికి నోచుకోకుండా ఆమడ దూరంలో అనిపించింది. చాలా బాధాకరమైన ప్రజలు సరైన రోడ్డు లేకుండా రావడం అనేది నిజంగా వాళ్ళు ఆయాసపడుతూ వస్తున్నారు, భక్తి శ్రద్ధతో వస్తున్నారు, కానీ వాళ్ళు ఆయాసపడుతూ వస్తారు. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. తెలంగాణ 10 ఏళ్ళు అవుతుంది, కనీసం గత పాలకులు దీని అభివృద్ధిని మర్చిపోయారు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం కార్యకర్తలు ప్రతిజ్ఞ ఉంటున్నాము. దీన్ని మేము అభివృద్ధి పరిచే దిశగా ఆలోచిస్తాము. దానికి ఈరోజు చెన్నకేశ్వరాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారంటే మాకు ఈ గుడిని అభివృద్ధి చేసే అవకాశము చెన్నకేశ్వర స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూర్చున్నాను. భారత్ మాతాకి జై. కాళీప్రసాద్ గారి నాయకత్వం. ధర్మసాగర్ పంప్ హౌస్ నుండి గండి రామారం రిజర్వాయర్లకు వెళ్లే పైప్ లైన్ లీక్. హన్మకొండ ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో పైప్ లైన్ లీక్ కావడంతో వృధాగా పోతున్న నీరు. ఎల్గేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని కుమ్మరి కులస్తులు పోచమ్మ బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగకు ముందుగా పోచమ్మ బోనాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ప్రతి ఇంటి నుండి బోనం చేసి ఆడపడుచులు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పులతో ఊరేగింపుగా శివసత్తుల పూనకాలతో పురవీధుల గుండా తిరుగుతూ గ్రామంలోని మహాలక్ష్మి భూలక్ష్మి దేవతలకు నీరు కుంకుమ పసుపుతో అభిషేకం చేశారు. పోచమ్మ ఆలయానికి బోనాలతో వెళ్లి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం బోడి బియ్యం సమర్పించి ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటల్లో చల్లగా చూడాలని వేడుకున్నారు.
హన్మకొండలో హల్చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో దొంగతనం చేసింది చెడ్డీ గ్యాంగ్. చెడ్డీ గ్యాంగ్ కోసం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని లాడ్జీ హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీతో సహా హన్మకొండ సుబేదారి యూనివర్సిటీ సీఐలు నగరం మొత్తం సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు ఎటువైపుగా వెళ్లారని ఆరా తీస్తున్నారు. పోలీసులు మొత్తం మీద నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ రావడంతో పోలీసులు కంటి మీద కునుకు లేకుండా దొంగల కోసం గాలిస్తున్నారు. అన్నీ ఉంటాయి అన్ని టైం చేసి పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతున్న అక్రమ మట్టి దందాపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కల సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో పాటు ప్రభుత్వ అధికారి గిద్దెవారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గత కొంతకాలంగా 6 ఇటుక బట్టీలు యజమానులు మైనింగ్ శాఖ నుండి అనుమతి పొందిన దానికంటే ఎక్కువ మొత్తంలో మట్టి తవ్వకాలు జరుపుతున్నారని, విషయం వెలుగులోకి రావడంతో కొన్ని రోజులు నిలిపివేసి చేసిన అధికారులు మళ్లీ అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన నివేదిక ప్రకారం 70,000 మెట్రిక్ టన్నులకు గాను 165,510 మెట్రిక్ టన్నుల మట్టిని తవ్వుతున్నారని, దీనిపై ఒక్కో పంపిణీకి 38,56,329 జరిమానా విధించారని వివరించారు. వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు అన్నటువంటి సూచనలు మనకు చేస్తున్నారు. ప్లస్ ఏ విధంగా అక్రమంగా తరలిస్తున్నారని చెప్తున్నారు. అయితే అదే విషయం మీ దృష్టికి తీసుకొచ్చి దీనికి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, తర్వాత గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ సిబ్బంది ఎవరైతే సెక్రటరీ ఉన్నారో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము దయచేసి కోరుతున్నాం. అక్రమంగా జరుగుతున్నటువంటి దాన్ని మీరు అరికట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే కొన్ని మీకు దీనికి సంబంధించినటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. అయితే దాదాపు ఒక 6 ఈ ఇటుక బట్టీలకు సంబంధించినటువంటి కంపెనీలకు 6 వాళ్ళకు అంతకుముందు ఇది మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు ఈ దీంట్లో వాళ్ళకు అనుమతి 2.5-3 ఏళ్ళ కింద తీసుకున్నారు. వాళ్ళు అప్లై చేసుకున్న దాంట్లో వాళ్ళకు ఇంత క్వాంటిటీ తీసుకోవాలని ఇచ్చింది. అయితే వాళ్ళు ఇష్టానుసారంగా మట్టి తీసి ఇష్టానుసారంగా ఆ మట్టిని తరలించడంతో అక్కడున్న గ్రామాలకు సంబంధించి అందరు ఫోన్ చేస్తే నేనే స్వయంగా వెళ్ళి మీడియా మిత్రుల సహకారంతో దాన్ని బయటికి తీసుకొస్తే వాళ్లకు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకు దొరికిందో దాంట్లో ఇరిగేషన్ ఈఈ గారు వాళ్ళు ఇచ్చిన అనుమతులు అంటే ఎవరు ఏడీ మైన్స్ను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకొని ఆ లెక్క తేలే వరకు ఎటువంటి యాక్టివిటీ జరగవద్దు అనేది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆపివేయడం జరిగింది. అయితే వాళ్లకు ఇచ్చినటువంటి ఈ 6 కంపెనీలకు ఇచ్చినటువంటి అనుమతులు ఎంత అంటే 70,216 మెట్రిక్ టన్నులు మాత్రమే. అయితే అందులో వాళ్ళు ఇప్పటి వరకు అంటే ఏడీ మైన్స్ను తర్వాత ఇరిగేషన్ వాళ్ళు జాయింట్ సర్వే తీసిన దాన్ని బట్టి వాళ్ళు ఎంత తీసిందయ్యా అంటే 165,510 మెట్రిక్ టన్నులు తీశారు. 165,510 మెట్రిక్ టన్నులు తీసింది. అయితే ఎంత ఎక్సెస్ తీసిందంటే 95,294 మెట్రిక్ టన్నులు ఎక్కువ తీసింది. అయితే ఈ లెక్కలు తీసిన తర్వాత జాయింట్గా ఏడీ మైన్స్ను ఇరిగేషన్ వాళ్ళు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే మేము ఇచ్చిన అనుమతుల కంటే మీరు ఎక్కువ తీసింది కాబట్టి లెక్కలు తేలే వరకు మీరు మొత్తం యాక్టివిటీ బంద్ చేయాలని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. మొన్నటి అంటే గత వారం రోజుల కింది వరకు కూడా బంద్ చేయడం జరిగింది మొత్తం. అయితే
ఈ కొత్తపల్లి ఊరు చెరువుకు సంబంధించి ఒక కంపెనీకి సంబంధించినటువంటి నోటీస్ ఏదైతే మీరు జాయింట్ సర్వే చేసి మీరు ఎక్సెస్ తీసింది కాబట్టి పెనాల్టీ కింద వాళ్ళకు ఇచ్చిన నోటీసు మన దగ్గర ఉంది. అది విఐపి బ్రిక్స్ అని చెప్పేసి దాని ప్రొపరేటరు ఎవరు అంటే అంబటి, ఇప్పుడే చెప్తాను మీకు. అయితే ఆ విఐపి బ్రిక్స్ వాళ్ళకు నోటీస్ ఇచ్చిండ్రు. అది దాంట్లో ఏమైందంటే అంబటి సతీష్ వారికి ఇచ్చిన దాంట్లో ఏమైందంటే ఇప్పుడు ఈ సర్వే చేసిన దాంట్లో ఈ 95,000 ఏదైతే 294 మెట్రిక్ టన్నుల ఎక్సెస్ ఉందో ఒక్కొక్క కంపెనీకి ఇష్టం అంటే ప్రపోర్షనేట్గా ఇవ్వరాదు కాబట్టి దాన్ని మొత్తం ఈ 6 కంపెనీలకు డివైడ్ చేసి 15,883 మెట్రిక్ టన్నులు వచ్చింది ఒక్కొక్క కంపెనీ. అయితే ఈ విఐపి బ్రిక్స్ ఒకదానికి వాళ్ళు వేసినటువంటి పెనాల్టీ 10 times అంటే ఇందులో వివిధ పెనాల్టీలు దాంట్లో వేసినట్లు ఏంటంటే 38,56,392. గురువారం గ్లోబల్ స్టార్ ఆస్కర్ అవార్డు గ్రహీత రామ్ చరణ్ జన్మదిన వేడుకలు కుప్పం పట్టణం నందు ఘనంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో రామ్ చరణ్ పేరుతో పూజా కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చుతూ జై చరణ్ నినాదంతో భారీ కేక్ కటింగ్ మరియు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ మరియు సీనియర్ నాయకుడు పవన్ మహేష్, రూపేష్, పూల్ శేఖర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు అరుణ్ చెర్రీ, శ్రీకాంత్, బాలాజీ, వినీత్, వాసు, నూర్బాయ్, నవీన్, రవి తదితరులు పాల్గొన్నారు. ఆనందంగా జరుపుకోవాలని మళ్ళీ 100 ఏళ్ళు బాగుండాలని కూడా గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆయన పేరు పైన అభిషేకం చేస్తూ అదేవిధంగా పూజాకారం నిర్వహించి 10 మందికి అన్నదానం చేయాలా. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాలు, బ్రెడ్ కూడా పంపిణీ కార్యక్రమము, మొక్కలు నాటే కార్యక్రమము ఇవన్నీ కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున మమ్మల్ని అందరూ కూడా మెగా అభిమానులందరూ కూడా పిలిచి ఈరోజు ఈ కేక్ కటింగ్, పూజా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమము, కొన్ని సేవా కార్యక్రమం చేసినందుకు నిజంగా వారందరికీ పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకొని కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇలాంటి వేడుకలు ఆయన 100 ఏళ్ళు జరుపుకుంటారు. అదే వేడుకలు మీరు కూడా 100 ఏళ్ళు ఇలాగే ఇంతకన్నా బాగా జరుపుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికోసమే మెగా పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడు కూడా ముందుంటారని కూడా తెలియజేసుకుంటూ ఆయన రామ్ చరణ్ ఎప్పుడు కూడా ఆనందంగా బాగుండాలని కూడా కోరుకుంటున్నారు. జై చరణ్, జై పవన్ కళ్యాణ్, జై చిరంజీవి. ఈరోజు మన గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ మన రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలకి ఇచ్చేసిన జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మెగా అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇలాగే ఇంతకంటే ఎక్కువ మంచి చిత్రాలు తీసి మనల్ని ఆదరిస్తూ ఇంకా మంచి పేరు రావాలి, ఇంకా స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజు ఇండియాలో జరుపుకోవాలి. ఆయన ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై చరణ్, జై చరణ్, జై చరణ్, జై జనసేన. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో ముదిరాజ్ కులస్తుల సర్వసభ్య సమావేశం జరిగింది. పెద్దపల్లి ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మాకు రావాల్సిన నిధులు మాకే కేటాయించాలని, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు మాకే చెందినవని, చేపలు పెంచుకోవడానికి, చేప పిల్లలు పోయడానికి మాకు ఉపయోగపడతాయని, ఇట్టి విషయాలను ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని అన్నారు. ఈ సమావేశానికి డిఎఫ్ఓ ముదిరాజ్ జిల్లా నాయకులు, మహిళలు, ముదిరాజ్ సంఘ నాయకులు పాల్గొన్నారు. కొట్లాడలేదు కదా, మనం ఆ సంఘంలో ఉన్న సభ్యులం అందరం దిగి చేపలు మీరు రెడీ ఉండండి. మీరు రెడీ ఉంటే మా బాడీ ఖచ్చితంగా మీ ఎప్పటి పని చేయడానికి మేము సిద్ధం. ఆ రోజు ఐదు పని పెట్టుకోని ఈ పెద్దపల్లి జిల్లా నుంచి మేము గవర్నమెంట్ అడిగేది ఎక్కువ ఏంటంటే మా ముద్ర మత్స్య కార్మికులకు మాకు ఇంత ముందుగా చేప పిల్లలు ఇచ్చారు కాబట్టి అట్లా ఇవ్వకుండా మాకు రైతు బంధుగా మత్స్య కార్మికులకు ఈ రైతు బంధు ఎట్టిస్తున్నారో మత్స్య కార్మికులకు రైతు బంధు ఇవ్వాలి. అట్లా కాకుండా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇంత మాకు సరిపోతలేదు, కొద్దిగా రైతు బంధుకు మా అంతకన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ చేప పిల్ల అనేది ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఇస్తే మాకు ఆంచలేటికి వచ్చే వరకు సగమే వస్తుండే, ఆ సగాల చూత
ప్రభుత్వం సగం శుద్ధి ఈ సంవత్సరం, ఇంకా నామమాత్రం పట్టుకొచ్చారు, శాంపిల్గా చూసారు. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు ఈ రైతు బంధు ఎట్టిస్తున్నారో మత్స్యకారులు వస్తున్న రైతు బంధు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ అందరూ చేపలు పట్టుకుంటే బతికే వాళ్ళు కాబట్టి బెస్తోళ్ళు కానీ ముదిరాలు కానీ ఈ చెరువుల మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి మాకు ఇది తప్పకుండా మాకు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా సంఘాలలో వేరే వాళ్ళు రాకుండా కొంతమంది ఏంటంటే మంది తక్కువ ఉన్న కాడ సెలవు కొంతమంది వచ్చి పట్టుకుంటున్నారు, దౌర్జన్యంగా చేస్తున్నారు. అది రాకుండా చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎవరి హక్కులు వాళ్ళకే ఉంటాయి కాబట్టి వాళ్ళే ఎస్సీలే వాళ్ళకే ఉంటాయి, మాకే ఉంటాయి. కాకపోతే దౌర్జన్యం మంది తక్కువ ఉన్న కాడ వచ్చి దౌర్జన్యంగా మేము పట్టుకుంటామని చెప్పి దిగి పట్టుకోవడం జరుగుతుంది. ఏమంటే మేము ఎస్సీ కేసులు పెడతామని చెప్పి వాళ్ళు పోలీసులు సహకరిస్తున్నారు మాకు. ఎందుకంటే మాకు ఇది మంచి ఇది కాబట్టి గవర్నమెంట్ మాకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ నెల 24న హైదరాబాద్ చాంపేటలో రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఇజ్రాయెల్పై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి చంపినటువంటి నిందితునికి వెంటనే శిక్ష వేయాలని మరియు న్యాయవాదులపై వరుసగా జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు కొరకై గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలో ఈ రోజు బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌతం సతీష్, ప్రధాన కార్యదర్శి జవ్వాజీ శ్రీనివాస్, సీనియర్ అడ్వకేట్ కోసాగు శ్రీనివాసరావు, రాకం దామోదర్, చలికల పద్మజ, ప్రవీణ్ కుమార్ పులిపాఖ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సిహెచ్ శైలజ, బలుమూరి అమరేంద్రరావు, గొర్రె రమేష్, మురళీధర్ యాదవ్లతో పాటు అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. రమేష్ అన్న గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేము వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్ ప్లీజ్. 24వ తారీఖు సోమవారం రోజున చంపాపేట వద్ద మా సీనియర్ న్యాయవాది ఇజ్రాయెల్ను అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయడం జరిగింది. దాని నిరసనగా మా బార్ అసోసియేషన్ 3 రోజుల నుంచి విధులను బహిష్కరించి ఇక్కడ రిలే నిరాదీక్షలను ఏర్పాటు చేసుకొని రిలే నిరాదీక్షలు చేస్తున్నాము. దీని ఉద్దేశం ఏంటంటే మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఈ వేదిక నుండి మాకు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేసి అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ అదేవిధంగా 41 CRPCని కూడా రద్దు చేసి బెయిల్ అనేది స్టేషన్లో కాకుండా కోర్టు ద్వారా తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మరి జూనియర్లకు కూడా స్టైఫండ్ ఇవ్వాల్సిందిగా మేము ఈ వేదిక నుంచి మేము కోరుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వంలో మేము న్యాయవాదం అంటే న్యాయం కోసం పోరాడే న్యాయవాదం తప్ప మా దగ్గర క్లయింట్ వస్తే క్లయింట్కు మేము వారి హక్కుల కోసం పోరాడే వాళ్ళం తప్ప మాకు ఎటువంటి పర్సనల్ ఖర్చు ఏమి ఉండదు. మీరేమన్నా మా న్యాయవాదులైనా తప్పు చేస్తే దానికి ఒక చట్టం ఉంది, చట్టం మేము లోబడి ఉంటాం. ఆ చట్టం ప్రకారంగా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ అలా కాకుండా హత్యలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. హత్య చేస్తే ఆ న్యాయవాది కుటుంబం రోడ్డు పైన పడుతుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి. మేము మీకోసం కొట్లాడేటోళ్ళం తప్ప మాకంటూ పర్సనల్ ఏమి ఉండదు. మన ఇంకొక విషయం ఏంటంటే మేము సమాజ సేవలో మేమేంటంటే సమాజ సేవ కోసం వచ్చిన వాళ్ళమే తప్ప మేము ఇక్కడ వేరే మేము చదువుకున్న అందుకోసమే న్యాయవాద శాస్త్రం. అలాంటప్పుడు మా న్యాయవాదుల మీద మా న్యాయవాదులను దాడులు చేయడం చాలా దారుణం. ఇలాంటివి చేస్తే ముందు మేము ఇంకా ఉధృతంగా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ మధ్య కాలంలో అడ్వకేట్ల పైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈ మొన్ననే ఇజ్రాయెల్ అనే సీనియర్ న్యాయవాదిని హత్య చేయడం జరిగినది. ఈ విధంగా చేసుకుంటూ పోతే అడ్వకేట్స్కి రక్షణే కరువైపోయింది. అడ్వకేట్గా మేము ఈ వృత్తిని నిర్వహిస్తూ చాలామందిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్న మాకే రక్షణ కరువైనప్పుడు ఇలా అనేది సందిగ్ధంలో పడడం జరుగుతుంది న్యాయవాదులందరూ కూడా. కాబట్టి మా గోదావరిఖని బార్ అసోసియేషన్ తరఫున 3 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలను నిర్వహించడం జరుగుతున్నది. దీనికి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలుపుతూ ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ
ఈ యొక్క రక్షణ చట్టం తీసుకురావడంలో ముందుండి ఖచ్చితంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క రక్షణ చట్టాన్ని తీసుకురావాలని మా అడ్వకేట్స్ అందరి తరఫున కూడా కోరుకుంటున్నాము. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు ఇక ముందు కూడా ఈ విధంగా చేసినట్లయితే కొనసాగించడానికి మేము వెనుకపోమని, ఈ విధంగా ఎవరైతే అడ్వకేట్స్ పైన దాడులు చేస్తున్నారో ఖబర్దార్ వారందరినీ కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ విధంగా ఏమైనా చేసినట్లయితే దానికి సంబంధించిన ప్రత్యేకమైన చట్టాలు ఏర్పడేంత వరకు కూడా ఊరుకునేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇజ్రాయెల్ మీద హత్యా ప్రయత్నం జరిగింది హైదరాబాద్ చంపాపట్లో. దానికి గాను మేము నిరసనగా ఈరోజు 3వ రోజు చేరుకున్నది రిలే నిదర్శన చేస్తున్నాము. మాకు అడ్వకేట్ చట్టం ప్రత్యేక చట్టం తీసుకురావాలని మేము నిదర్శన చేస్తున్నాము. ఒకవేళ ఈ చట్టం ఇట్లా రాకపోతే మా సెక్యూరిటీ లేదు, మేము న్యాయం చేస్తామని అందరూ క్లయింట్కి చెప్తూ ఉంటాము. మాకే ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. ఈరోజు వరకు మాకు చట్టం, ప్రతి ఒక్కరికి చట్టం ఉంది, కానీ ఓన్లీ న్యాయవాదులు మాత్రం చట్టం లేదు. ఎక్కడ ప్రత్యేక చట్టం తీసుకురావాలని న్యాయవాదులకు నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ని కూడా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కళామెడ కళా సాహితీ తారకరామ కళా నిలయం ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల కళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళను విశ్వసించి కళాకారులను విశేషంగా ప్రోత్సహించినటువంటి కందుకూరి వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన గత స్మృతులను గుర్తుకు తెచ్చారు. అంతకుముందు ఇటీవల మరణించిన తారకరామ కళా నిలయం సభ్యుడు సందిరెడ్డి రాజిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. సీనియర్ కళావృద్ధుడు నిజాం రాజన్నను ఈ కార్యక్రమ నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళా సాహితీ సభ్యులు కళాకారులు డాక్టర్ పర్లపల్లి జితేందర్, బొమ్మ సురేష్, ఏనుగు ఆదిరెడ్డి, ఇనుగంటి సత్యానందం, నిజాం రాజన్న, కంచర్ల గంగాచారి, తైదల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కందుకూరి వీరేశలింగం లాంటి కళాకారులు తయారు కావాలి. ఈరోజు కొడిమ్యాల గ్రామంలో వినాయక హాస్పిటల్లో ప్రపంచ రంగస్థల కళాకారుల దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కళామెడ కళా సాహితీ మరియు తారకరామ కళా నిలయం వారి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ మధ్యనే మరణించిన రాజిరెడ్డి కళాకారుడికి ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ కార్యక్రమం ప్రారంభించాం. అలాగే కళాకారుల దినోత్సవ సందర్భంగా మన పూర్వీకులను కళాకారులను స్మరించుకుంటూ ఈరోజు జరుపుకోవడం నాకు గర్వకారం అనిపిస్తుంది. ఆ సందర్భంగా నాకు సన్మానం చేయడం కూడా ఎంతో సంతోషదాయకం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.